నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష వాస్తు శాస్త్ర నిపుణులు నూకల రవికుమార్ సిద్ధాంతి గారు, లలితాదేవి ఉపాసకులు. నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తాం. ఎలా ఉన్నారు గురుగారు? చాలా బాగున్నానండి, హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను అడగబోయేది వచ్చేసి ఉగాది పంచాంగం ప్రకారం గురుగారు, పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం వర్షపాతం ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా రైతన్నల కోసం గురుగారు? వాళ్ళకి ఈ పరాభవనామ సంవత్సరంలో రైతన్నలకు చాలా ఉజ్వల భవిష్యత్తు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పంటలు చాలా బాగుగా రాణిస్తాయి. ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఈ జూన్ 3వ తారీఖు నుంచి వర్షపాతం చాలా బాగుంది. అంటే పంటకి కావలసిన వర్షాన్ని అందించి ప్రకృతి ఈ వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసం, అలాగే శ్రావణ మాసంలో విస్తృతంగా పండే పంటలు ఒక రైతుకి అత్యద్భుతమైన లాభదాయకంగా తీసుకొచ్చి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే పరాభవనామ సంవత్సరంలో ప్రత్యేకంగా శనగలు ఎవరైతే రైతులు శనగ పంట వేస్తారో, అలాగే మొక్కజొన్నకు సంబంధించిన వేస్తారో వీళ్ళు అత్యద్భుతమైన ఆదాయాన్ని చూస్తారు. ఈ శనగ పంట వేయడం వల్ల ఉన్నతాభివృద్ధి, వాళ్ళు వేసుకున్న పంట మీద ఎకరానికి 150-100 పండివి 250-300 స్థాయికి ఎదిగే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గురుడికి సంబంధించింది కాబట్టి ఈ శనగలంటే గురుడికి సంబంధించింది. ఈ బృహస్పతికి సంబంధించింది. రేపు మే 23వ తారీఖు నుంచి రైతులకు మహోన్నత దశగా చెప్పడం జరుగుతుంది. ఎందువల్ల అని చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో నష్టాలు వాటిల్లి అనుకున్న రైతు ఈ సంవత్సరం అంతా లాభదాయకమైన లాభాలు ఆర్జిస్తాడండి. మునుపెన్నడూ లేని విషయంలో. అది కాకుండా కూడా చాలా బాగుగా పెరుగుతుంది శనగల పంట. ఎక్కడ చూసినా, ఈవెన్ కృష్ణా జిల్లా చూసినా, ఆంధ్రాలో చూసినా, లేదా తెలంగాణలో చూసినా, యావత్ దేశంలో ఎక్కడ చూసినా విస్తృతమైన శనగలు ఎవరేసారో వాళ్ళకి అత్యద్భుతమైన లాభదాయకంగా ఉంటుంది. మన భారతదేశ కాలమాన ప్రకారం ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో అత్యద్భుతమైన స్థాయికి ఎదుగుతుంది. అలాగే మొక్కజొన్న సీడ్స్ చెప్పాను కదా, ఈ జొన్న విత్తనములు వేయడం వల్ల అత్యద్భుతమైన ఆదాయం. దానివల్ల పాడి పంటలు, పశువులు కూడా విపరీతమైన బాగుగా ఉండి ఈ యొక్క రైతులు ఎవరైతే ఈ వ్యవసాయం చేసే రైతులు పాడి పరిశ్రమల మీద ఉన్నారో పాల రేటు కూడా అత్యద్భుతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు లీటర్ 80 రూపాయలు, 76 రూపాయలు ఉన్న పాలు సడన్ గా 100-110కి వెళ్ళి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. దేనివల్ల అంటే రైతుకి మంచి భూమింగ్ యొక్క యోగము ఇదని చెప్పచ్చు అండి. చాలా అత్యద్భుతంగా మెయిన్ గా ప్రధానమైన విషయాలు శనగల పంట మీద వేయడం కానీ, లేదా తమకు చెప్పడం జరిగిన ఈ మొక్కజొన్న పంట మీద కానీ వేయడం వల్ల వాళ్ళు అనుకునే ఈ 10% అనుకుంటే వాళ్ళు 18-20% లాభాలు ఆర్జించే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయి. ఎందువల్ల అంటే ఈ యొక్క పరిశ్రమ, పాడి పంటలు ఈ యొక్క దాని మీద ఈ యొక్క పరాభవనామ సంవత్సరం గురుడి యొక్క కారణంగా, రాహు యొక్క కారణంగా, శని యొక్క కారణంగా, కుజుడి యొక్క కారణంగా, కుజుడు అంటే భూమి, ఈ అంగారకుడి యొక్క కారణంగా 5 గ్రహాలు విపరీతమైన రైతుకి మంచి ఉన్నతాభివృద్ధిని తీసుకొస్తాయని శాస్త్రం చెప్తోంది. అలాగే బెల్లం మీద, అంటే చెరుకు ఎవరైతే ఎక్కువ వేస్తారో, బెల్లం ఉదయానికి 50 రూపాయలు 55 రూపాయలు ఉన్న కుంది రేపు నవంబర్ నెల నుంచి 75-80 రూపాయలు ఈ ఆస్కారాలు ఉంటాయి. దానివల్ల ఎవరైతే ఈ చెరుకుని విస్తృతంగా ఈ యొక్క సంవత్సరం పంట పండిస్తారో, చెరుకు పంట, వారికి ఉన్నతమైన లాభాలు ఆర్జించడంలో ఎటువంటి సందేహం లేదండి. ఓకే గురుగారు, మీరైతే కనుక అంటే రాసులకి ప్రతి ఒక్కరికి కూడా పరిహారాలు తెలియజేస్తూ వచ్చారు. అలాగే ముఖ్యంగా రైతులకి పంటలు మొదలు పెట్టేటప్పుడు, అంటే వాళ్ళు వేసేటప్పుడు ఏదైనా పరిహారం లాగా చేసుకుంటే వాళ్ళకి అద్భుతమైన పరిహారం అంటే ఏమిటి అంటే, మనం చిన్న నీటి తొట్టి కానీ, లేదా మనం ఇంటి దగ్గర మామూలుగా ఈ చేపలు పెంచడానికి గోల్డెన్ ఫిషెస్ అయ్యి మనం అక్వేరియం పెడతాం. అలాగే ఉత్తర భాగంలో పంట ఎక్కడైతే వేస్తున్నామో అక్కడ ఉత్తర భాగంలో ఒక గోళీల, మనం ఒక కుండీ లాంటిది కానీ, ఒక గోళీ లాంటిది కానీ ఏదో ఒకటి, ఇప్పుడు అక్కడ తొట్టి లాంటిది వేయించి ఉత్తర భాగంలో ఎవరైతే ఆ తొట్టిలో చిన్న చిన్న చేప పిల్లలను పెంచుతారో ఆ యొక్క వ్యవసాయ భూమి అంతా సస్యశ్యామలంగా వెళ్తుందండి. దానికి దీనికి సంబంధం ఏమిటని అడగచ్చు. ఒకటి మట్టి, ఒకటి భూమి. ఈ మట్టి భూమికి సంబంధించింది నీరు.
ఈ మూడు ఏకీకృతం అయితేనే అక్కడ పంట. చూడండి, నీరు లేకపోతే పంట పండదు. నల్ల మట్టి కానీ ఆ యొక్క జారుడు మట్టి లేనిదే అక్కడ వ్యవసాయ భూమి ఎదుగుదల ఉండదు. నెక్స్ట్ మట్టిలో చాలా రకాలైన మట్టిలు ఉంటాయి. ఎర్ర రకమైన మట్టి నేల, తెల్ల రకమైన మట్టి నేల, ఎరుపు రంగుమైన మట్టి నేల. మీకు అర్థమైందని. కానీ ఇక్కడ వ్యవసాయ భూమికి సంబంధించింది సంబంధించిన మట్టి నేల ఉండాలి. అంటే ఇక్కడ నేల, నీరు చాలా ప్రధానమైనది. దీన్ని నిలబెట్టేది ఎవరు అని చెప్తే జ్యోతిష శాస్త్రం రీత్యా మత్స్యుడు అంటే శ్రీ మహావిష్ణువు. డైరెక్ట్ గా కొంతమంది దేవుని కొలవడానికి ఉంటుంది. రైతులు ఉదయం 5-5:30 లేచి వాళ్ళు చలిదన్నం తినేసో ఏదో తినేసో, లేకపోతే వాళ్ళ మిసెస్ గారో వాళ్ళ పిల్లల తర్వాత 8:30-9 గంటలకి ఆ వ్యవసాయ భూమిలో తీసుకొచ్చి నాన్న అమ్మ ఇలాగ ఇమ్మంది టిఫిన్ అని పెట్టడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు ప్రొద్దుటే దైవారాధన కానీ లేదా స్నానం చేయడం కానీ కుదరలేనప్పుడు చాలా అత్యద్భుతమైన రెమెడీ అండి. ఏంటంటే మనం ఎక్కడైతే వ్యవసాయం చేస్తున్నాం వ్యవసాయం పోతారు ఈ వేళ వేసి నీరు రేపు తీసేసి మళ్ళీ కొత్త నీరు పెట్టి ఆటోమేటికల్లీ వీటిలో కవర్లను ఎక్కడ వేసి మనం ఇంట్లో పిల్లల్ని ఎలా చూస్తున్నాం అలా అయితే చేప పిల్లల్ని ఎవరైతే వ్యవసాయం చేసి వాళ్ళు చూస్తారో వీళ్ళు అత్యద్భుతమైన అభివృద్ధి చెందుతారండి. లేదా గురుగారు కొంతమందికి ఎలా డైలీ నీరు తీయడం నీరు పెట్టడం తెలియదు. ఎలాగా అంటే ఒక తాబేల్ని నేల మీద తిరిగే తాబేలు ఉంటాయండి. అవును గురుగారు. ఇది లక్ష్మీ ప్రథమైనది అని చెప్పడం జరిగింది శాస్త్రంలో. ఇది ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, ఏ జాతి వాడైనా యూజ్ చేయొచ్చు. మీరు దేని వల్ల అని అడిగారు కాబట్టి ఇలా ఈ యొక్క విధానాలు చేసినట్లయితే అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. వేస్తో మన యొక్క వ్యవసాయ పంట భూమిలో ఎవరైనా సరే లీజుకి తీసుకోవడమో లేకపోతే నడపడమో లేకపోతే శిస్తుకి చేయడమో జరుగుతుంది. ఎక్కడ చూసినా ఎకరం పొలం తక్కువ ఉండదు. ఆ ప్లేస్ లో ఆగ్నేయ మూల అరటి చెట్టు ఎవరైతే వేస్తారో, కొంతమందికి అరటి చెట్టు ఆనవాయితీ లేదు, ఇలా అరటి చెట్టు వేసిన తర్వాత పిల్లలు చనిపోయారు ఇదే అదని వాళ్ళ యొక్క అనుమానాలు ఎక్కువ ఉండదు. చాలాటి వాళ్ళు వాయువ్యం మూల చిన్న గొయ్యిలాంటిది తీసి లేదా ఒక కుండీ లాంటిది పెట్టి ఎవరైతే మామిడి చెట్టుని వాయువ్యం మూల పెట్టారో వ్యవసాయ భూమిలో వాళ్ళు వద్దంటే డబ్బమ్మ. ఏదో రంగం వాళ్ళకి ఏంటి, రైతుకి కోరిక ఏంటి, పంట నష్టపోకుండా అభివృద్ధి పదంలో వెళ్ళి నాకంటూ నేను ఇన్ని బస్తాలు సేకరించాను ఈ యొక్క పొలం మీద చాలా ఆనందంగా ఉన్నాను. వాడు 40 బస్తాలు పండి ఒక 100 బస్తాలు పండి రైతు 150 బస్తాలు పడిందంటే ఎంత ఆనందం ఉంటుందండి అప్పుడు జీవితంలో. ఎందుకంటే కష్టానికే ఎక్కువ కాలాన్ని శ్రమిస్తాడు. ఉదయం 5 గంటలు లేచి నారుమడులు వేసుకోవడమే కాదు, వ్యవసాయంలో అయితే లేదా కొన్ని చెరుకు వాటికి సంబంధించిన అయితే లోపల పురుగైనా పట్టిందో చూసుకుంటూ ఉండడం, అది శనగలకు సంబంధించింది అయితే చిన్నదైందా పెద్దదైందా నీరు అసస్మాటికి పెడుతూ ఉండడం. ఆ యొక్క నీరు అంకాపోతే ఈ శనగ సంబంధించిన వ్యాపారానికి జొన్నకి ఆ యొక్క పొలం దెబ్బతిని ఆస్కారాలు ఉన్నాయి. అందుకనే కొంతమంది అందరికీ బోర్లు కొట్టుకోలేరు, వర్షం పడాలని ఆలోచిస్తారు. ఇది ఎలాంటి వర్షం అంటే చిరుజల్లుల వర్షం కురిసిన ఎడల ఈ యొక్క వ్యవసాయ భూమికి అత్యద్భుతమైన రాజయోగం అని చెప్తారు. ఈ రాజయోగం పట్టడానికి అతని జాతకం వల్ల అనుకోండి, లేకపోతే ఎవరి దగ్గర లీజుకి తీసుకోనండి నష్టాలు వాటిల్తున్న 4-5 ఏళ్ళు అనుకున్న వాళ్ళు నేను చెప్పాను 2 అయితే ఆగ్నేయం మూల అరటి చెట్టు అరటి పిలకలు నాటడం కానీ, అరటి పిలకలు ఆగ్నేయం మూల అంటే మన వ్యవసాయ భూమికి ఆగ్నేయం మూలలో ఉండాలి. లేదా దానికి క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్ లో, ఆగ్నేయానికి ఏంటంటే క్వైట్ ఆపోజిట్ వాయువ్యం, ఈ వాయువ్య ప్లేస్ లో మామిడి చెట్టు వేయడం కానీ. ఎందువల్ల ఈ అరటి చెట్టు 10 మందికి ఉపయోగపడేటట్టుగా చేస్తుంది. చెప్పే చెట్లు చాలా జాగ్రత్తగా గమనించాలి ఎవరు అందరూ కూడా. ఈ అరటి చెట్టు అరిటాకు ఎదటవాడి అరిటాకులో తినడం వల్ల డైలీ ఎంత అన్నం తినేవాడు అరిటాకులో తిన్నప్పుడు ఎక్కువ అన్నం తింటాడు. అది కాకుండా టిఫిన్ సెంటర్ లో కానీ బయట కానీ ఈ అరటి చెట్లు బయటికి వెళ్తూ ఉంటాయి. అంటే ఈ ఆకుపచ్చ అన్న విషయం ఏంటంటే మీకు గత వీడియోస్ లో చెప్పడం జరిగింది. ఈ అరటి చెట్టు వేయడం వల్ల అభివృద్ధి చెంది చెట్టు ఇది. మీకు అర్థమైందండి. అది గెలలు వేయడమే, అరటి ఆకులు తేడమే కాకుండా అరటి గెలలు కూడా వేసి అరటి కాయల్ని సృష్టిస్తుంది, అరటి పండ్లు సృష్టిస్తుంది. అలాగే కూడా మామిడి చెట్టు మామిడి తోరణాలు కట్టుకోవడానికి ఉపయోగపడతాయి మనకి. అలాగే మామిడికాయ మనం పచ్చడికి ఉపయోగిస్తాం, అలాగే మామిడి పండు తయారవుతుంది. ఇక్కడ రెండింటికి చూసారా, అక్కడ అరటికాయ అరటి పండు తయారవుతుంది, ఇక్కడ మామిడికాయ మామిడి పండు తయారవుతుంది. ఎప్పుడైతే కాయ పండు తయారైందో మన జీవితం కూడా పిండి కింద ఉన్న మన జీవితాన్ని సృష్టి ఒక కాయ కింద తయారయ్యి
ముగ్గి పండు కింద అవడం అంటే మనం చేసిన ఈ యొక్క పంటని అమ్ముకుని మనం డబ్బులు సంపాదించడమే. అంతే. ఈ రెండు ఎవరైతే ఈ రెండు విడవకుండా ఆగ్నేయమ్మల అరటి చెట్టు, వాయువ్యమ్మల మామిడి చెట్టు వేశారో వాళ్ళకి సిరి సంపదలకి లోటు ఉండదండి. ఓకే గురుగారు, మరి వరి అలానే గోధుమలు ఎక్కువ పంట వేస్తూ ఉంటారు కదా రైతులు, లేకపోతే కూరగాయల పంటలు కానీ, వీటికి ఎలా ఉందంటారు? వీటికి అత్యద్భుతమైన స్థాయి చూసుకున్నట్లయితే కూరగాయల పంటలో ఈ యొక్క సంవత్సరం పరాభవనామ సంవత్సరం కాకరకాయకి, పొట్లకాయకి, బీరకాయకి మంచి డిమాండ్ గా ఉంటుందండి. బకారం అన్న పేరు మీద, కకారం అన్న పేరు మీద, అంటే కకారం అన్న పేరు కాకరకాయ అంటే వృషభ రాశిలోకి వస్తుంది, బకారం అన్న పేరు మీద అయితే ధనుస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రం వస్తుంది. కాకరకాయకి, బీరకాయ, చాలా పొట్లకాయకి అసలు దొరకట్లేదు మార్కెట్ లో, గిరాకీ బాగుంటుంది. అలాంటి పంట వేసినప్పుడు మనకు అత్యద్భుతమైన లాభాపేక్ష వస్తుంది. మరి ఇది పండించాలంటే పొట్లకాయ చాలా కష్టమైన ప్రక్రియ కదా, ఇది ఏమైనా మీదకి వచ్చేస్తా ఉంటే ఇదే అనుకోండి. ఎవరైతే కష్టపడి నేను చెప్పిన ఈ మూడు, బీరకాయ, కాకరకాయ, తర్వాత పొట్లకాయ, ఈ మూడింటికి మంచి డిమాండ్ ఉంటుందండి. వ్యవసాయం చేసే వాళ్ళు ఈ వరి పంటతో పాటు దీన్ని కొంచెం ప్లేసుల్లో, ఇది పెద్ద బీభత్సమైన ప్లేస్ ఏం అక్కర్లేదు, 10 సెంట్ల నేల అయితే అత్యద్భుతమైన స్థాయికి ఎదుగుతారు. ఓవర్ మీరు గోధుమలు అన్నారు, ఈ గోధుమలు ఈ సంవత్సరం అంత లాభదాయకమైన ఆదాయంగా కనిపించలేదు. అందుకని గోధుమలు వేసి వాళ్ళు దాన్ని మార్చి శనగల కింద కానీ లేదా పెసల కింద కానీ ఇప్పుడు పెరిగి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో శనగలు మరియు పెసలు అత్యద్భుతమైన స్థాయికి ఎదిగిపోతాయి. ఎందుకంటే ఎందువలన కారణంగా చూసుకోండి, గోధుమలు ఎక్కడ కొన్నా మీరు 30-32 మించి గత 4 years గా ఫ్లక్చుయేషన్ 28, 30, 31, 32. అదే యొక్క పరాభవనామ సంవత్సరంలో చూసుకున్నట్లయితే 100 రూపాయలు ఉన్న పెసలు ఆటోమేటికల్లీ ఈవేళ 130 రూపాయలు అయింది. ఇది 200 రూపాయలకు వెళ్ళిపోయి ఆస్కారాల వరకు ఉంది. దేనివల్ల ఈ యొక్క పంట పండించినప్పుడు చాలా జాగ్రత్తగా పండించాలి. ఇది ఎవరైతే పండిస్తారో పెసలు కానీ శనగలు కానీ పరాభవనామ సంవత్సరంలో వీరు అత్యద్భుతమైన లాభాలు చూస్తారండి. మిర్చికి ఎలా ఉంటుంది గురుగారు? మిర్చికి ఇప్పుడు మిర్చి అని అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ మిర్చి ఏంటంటే ఇప్పుడు 350-400 ఉందనుకోండి, 40-50 రూపాయలు వేరియేషన్ తప్ప. ఎందుకంటే కొంచెం మధ్యలో భారీ వర్షాలు ఈ ఏప్రిల్ నెలాఖరున 26 దగ్గర నుంచి, ఏప్రిల్ 26వ తారీఖు దగ్గర నుంచి మే 15 వరకు కొంచెం భారీ వర్షాల గురించి ఆస్కారం ఉన్నాయి. మిర్చి ఏ సమయంలో అండి, ఊరగాయలు పెట్టించుకునే సమయంలోనే దీనికి గిరాకీ ఉంటుంది. అందువల్ల ఈ మిర్చికి అంతగా ఈ సంవత్సరం గిరాకీ ఉండే ఆస్కారాలు బహు ఎక్కువగా కనిపించడం లేదు. ఎందువల్ల ఏప్రిల్ 26 దగ్గర నుంచి మే 13వ తారీఖు వరకు కొంచెం భారీ వర్షాలు మన తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనే ఉండడం వల్ల ఈ గుంటూరు అటువైపు ప్రాంతాల్లో వర్షం వాటిల్లో ఆస్కారాలు ఎక్కువగా ఉండడం మీద ఈ మిర్చి మీద ఎక్కువ ప్రయత్నాలు చేయడం కానీ, మిర్చి మీద పెట్టుబడి పెట్టడం కానీ ఎవరు చేయకండి. అది పెట్టిన ఎడల కొంచెం నష్టం వాటిల్లో ఆస్కారాలు ఉన్నాయి. ఎందువల్ల వర్షం పడిన తర్వాత పురుగు పట్టడం ప్రారంభిస్తుంది. దానివల్ల వాసన వచ్చి పెట్టుకునే ఊరగాయలు ఎందుకు కూడా పాడవడం వల్ల ఈ మిర్చి అన్న విషయంలో చాలా తగు జాగ్రత్తలు వహించాలి. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, రైతులకైతే గురుగారు ఎన్నో రకాల సూచనలు అయితే తెలియజేశారు. అలాగే ఏ పంటలు వేసుకుంటే లాభదాయకంగా ఉంటుందో కూడా చెప్పారు కదా. ఇంకా మీరు ఎవరైనా పర్సనల్గా గురుగారితో మాట్లాడాలి అంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము, తప్పకుండా సంప్రదిస్తే మీకు తగ్గ పంటల గురించి సూచనలు ఇంకా క్లియర్గా తెలియజేస్తారు. ధన్యవాదాలు. నమస్కారం.